హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వైసీపీ ఓటమికి కారణం జనసేన అనేది నా అభిప్రాయం. అంటే 100కి 100% జనసేన కాకపోయినా దాని పాత్ర మాత్రం ఇంచుమించుగా 70% ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇది నా ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కొంతమందికి ఈ మాటలు నచ్చకపోవచ్చు, అలాగే కొంతమందికి ఇబ్బంది పెట్టేటట్టు ఉండొచ్చు. ఏదేమైనా జెన్యున్గా చెప్పడం నాకున్న అలవాటు. ఏంటంటే ఎందుకు వైసీపీ ఓటమి కారణం జనసేన కాబోతుందంటే కొన్ని కారణాలు అయితే చెప్తా. మాట ఏదో తగలెట్టేసాం తుండి మేదారేసాం అన్నట్టు కాకుండాను కొన్ని మాటలు చెప్తా. ఎలా అంటే పొత్తుతో ఏర్పడిన తర్వాత జనసేన టీడీపీ పొత్తు ఏర్పడిన తర్వాత కొన్ని సామాజిక వర్గాలు అనూహ్యంగా కలిసినాయండి. అప్పటి వరకు లేని యూనిటీ కొన్ని సామాజిక వర్గాల్లో వచ్చినాయి. అదేంటో మీకు తెలుసు ఆల్రెడీ. మరి ముఖ్యంగా ఏదేమైనా సరే నా సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని నేను గెలిపించుకోవాలి అని అనుకున్న సామాజిక వర్గం ఒకటి ఉందండి. ఎవరంటే కాపులు. దాంట్లో డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకని అన్నానంటే కాపులు మాత్రం 100% గుద్దితే కనుక జనసేనగా కొద్దాలి ఈసారి అని తీవ్రంగా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మా వాడిని గెలిపించుకోవాలి మేము. ఏ పార్టీలో ఉన్నా ఎలా ఉన్నా ఎక్కడున్నా అది అంతా అవసరం మాకు. బ్లైండ్గా ఒక మాట చెప్తున్నారు వాళ్ళు. ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్లో చాలా మటుకు వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఏంటి బ్లైండ్గా ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే జనసేన అంటే కాపులు, కాపులు అంటే జనసేన అంటే అలాగని జనసేన ఒక కాపులకు సంబంధించిన పార్టీనా అంటే కాదు. కాకపోతే వాళ్ళు మాత్రం ఆ సామాజిక వర్గంలో మాత్రం ఆ డెసిషన్ తీసేసుకున్నారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు ఏ అభ్యర్థి చూడరు, ఎవరో చూడరు, ఏం చూడరు. వాళ్ళు కావాల్సింది జనసేన ఓటు అంతే. ఆ ఓటు ఇంతకు ముందు అలా ఉండేది కాదు. ఇదే పాయింట్కి వస్తున్నా. వైసీపీకి కాపులు ఇష్టపడిన వాళ్ళు లేరా, వైసీపీలో కాపులు లేరా అంటే కనుక ఉండేవారు. ఎలా అంటే కాపులు 100 మంది ఉంటే వైసీపీకి 50 మంది, వేరే పార్టీలకు 50 మంది ఉండేవారు. కానీ కాపులకు ఎప్పుడైతే జనసేన పెట్టారో ఈ 50 అలాగే బయటకు వెళ్ళిపోయి 50 మొత్తం 100 గంప కొత్తగా జనసేనకు అయితే జనసేన వైపే చూసింది, జనసేన వైపే ఉన్నారు అనేది నా ప్రగాఢమైన నమ్మకం అండి. ఎందుకంటే నాకు ఇంకోటి అంటే కనుక ఇంకొక సూత్రం ఉంది మెయిన్. ఏంటంటే లాస్ట్ ఏదైతే 2019 ఎన్నికలు జరిగాయో ఆ 2019 ఎన్నికలు మీరు బాగా గమనించినట్లయితే కనుక 5,000 లోపు ఓట్లు వచ్చినటువంటి, అంటే 5,000 లోపు మెజార్టీతో గెలిచినటువంటి స్థానాలు ఇంచుమించుగా 25 స్థానాల వరకు ఉన్నాయండి. అది ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు 25 స్థానాల వరకు 5,000 లోపు మెజార్టీతోటే, అంటే 100 మెజార్టీతో నెగ్గులో ఉన్నారో, 10 ఓట్ల మెజార్టీతో నెగ్గులో ఉన్నారో, అలాగే 500 మెజార్టీతో నెగ్గులో ఉన్నారో, 1000, 2,000, 3,000, 4,000, 5,000 ఇలాగ 5,000 లోపు మెజార్టీతో నెగ్గిన ఓట్లు ఇంచుమించు సుమారు 25 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే అక్కడ చాలా బాగా దెబ్బ హేమీగా హోరాహోరీగా వచ్చినాయి అనమాట. కాబట్టి ఇలాంటి అన్ని స్థానాల్లో కూడా ఈసారి ఆ 25 స్థానాలకి 25కి గాను వేయండి అవసరమైతే టీడీపీ కూటమికి పడతాయి ఓట్లు అనేది నా అంచనా. ఎందుకు చెప్తానంటే కనుక అక్కడ ఏదైతే సామాజిక వర్గాలను వీళ్ళు గంపకొత్తగా దత్తత తీసుకున్నారో, లేకపోతే వాళ్ళు స్వతంత్రించుకున్నారో అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు మీరు. కాకపోతే ఈ కాపు సామాజిక వర్గం కానీ కాపు బీసీ ఇలాగ కొన్ని సామాజిక వర్గాలు కలిసాయి. ఇప్పుడు కలిసిన దాని మీద టీడీపీ కూటమి ఎలా కలిసిందో కొన్ని సామాజిక వర్గాలు కలిసి ఆ ఓట్లు లాక్కోబోతుంది. అలా లాక్కుంటే కనుక 100 ఓట్లు మెజార్టీ ఉన్నవాడు 100% 100 ఓట్లు మెజార్టీతో గెలిచినాడు. ఆ 100 ఓట్లు ఈసారి జనసేన పడబోతున్నాయి. సో ఆటోమేటిక్గా అల్టిమేట్గా ఏమవుతుంది, అప్పుడు ఆ స్థానాలన్నీ కూడా టీడీపీ కూటమికే వెళ్తాయి. మీకు నచ్చకపోయినా ఇది మాత్రం వాస్తవం అండి. కాబట్టి ఈ ఫ్యాక్టర్ వల్ల జనసేన ఎప్పుడైతే జాయిన్ అయిందో దాని ద్వారా ఎంతో కొంత ఏంటంటే 70% వాళ్ళకి కూటమికి చాలా లాభం అనేది నా అభిప్రాయం. కాబట్టి వైసీపీకి దీనివల్ల చాలా దెబ్బ పడుతుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే థియరీ ఉందో అది మీలో చాలామందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా వాస్తవం అయితే ఇదేనండి. మూలాల్లోకి వెళ్ళి చూస్తే కనుక వాస్తవం ఇదే. వైసీపీకి ఓటమికి కారణం ఏంటంటే జనసేన 70% అదైతే కనుక ఉంటుందండి 100%. ఎందుకు అన్నానంటే కనుక నేను చెప్తున్నా కొన్ని మెయిన్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అలాగే పొత్తులో భాగంగా ఏదైతే తమ నియోజకవర్గాలు ఉన్నాయో తను తీసుకుందో ఆ నియోజకవర్గంలో మ్యాక్సిమం అభ్యర్థులందరినీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంది. పైగా సంఘటితమయ్యాయి ఏంటి టీడీపీ, జనసేన, బీజేపీని పక్కన పెట్టేస్తే టీడీపీ, జనసేన చూస్తే కనుక టీడీపీ, జనసేన ఉండేటటువంటి అభ్యర్థులందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి టీడీపీ, జనసేన కలవడంలో కొన్ని సామాజిక వర్గాలు కమ్మ ఏంటి నాయుడు, చౌదరులు వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు కూటమిని నెగ్గించబోతున్నారు. అందుకని నేను అంటున్నాను అనమాట. నేను ఊరికినే అంటలేదండి. ఎలా అంటే వైసీపీ ఓటమికి కారణం జనసేన కావచ్చు, 100% కాకపోయినా కనీసం 70% అనే ఉంటుంది తన పాత్ర అనేది అయితే నేను చెప్పగలను. కాబట్టి ఇలాంటి కలయిక వల్ల పొత్తు వల్ల చాలా మటుకు నష్టం ఉంటుందండి. అంటే పొత్తు లేక
కొన్నిసార్లు ఓడిపోవడం జరిగింది. ఈసారి పొత్తుతో వస్తారు కాబట్టి బలమైనటువంటి ఏదైతే ఉందో దాని ప్రభావం చూపిస్తుందని నా అభిప్రాయం. ఇదండి మీ అమూల్యమైన అభిప్రాయం. ఏదైనా సరే నేను గౌరవిస్తానండి. కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.